హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్రెడ్తో ఒక మంచి స్వీట్ డిసార్ట్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మన ఇంట్లో 4 బ్రెడ్ ముక్కలు పాలు ఉండాలి, కానీ ఈ స్వీట్ని చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 10-15 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇలా మనం సింపుల్గా చేసినా సరే ఈ స్వీట్ డిసార్ట్ చాలా సాఫ్ట్గా, క్రీమీగా, సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా సమ్మర్ స్పెషల్గా చల్లగా ఉండే ఈ స్వీట్ డిసార్ట్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసే ప్యాన్లోకి 2 కప్పుల వరకు పాలని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు చిక్కటి పాలని అయితే తీసుకున్నాను. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలకు పొంగొచ్చేంత వరకు మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా పాలని మరిగించుకుంటూనే మరొక పక్కన ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. మన దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కనుక దీనికి బదులుగా కార్న్ఫ్లోర్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వరకు పాలని కూడా వేసుకుని పిండి ముద్దలు లేకుండా బాగా కలిపి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పక్కన స్టవ్ పైన ఉన్న పాలు ఇలా ఒక పొంగొచ్చి మరిగేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పాలను తీసుకుని మరొకసారి కలిపి పాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం కలపకుండా వదిలేసామంటే ఈ కస్టర్డ్ పాలు ముద్దల్లా కడుతుంది. సో అందుకని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా 4-5 నిమిషాల పాటు ఉడికేసరికి మనకి ఈ పాలు అయితే కాస్త చిక్కగా అవుతాయి. ఇప్పుడు ఇందులోనే 4-5 టేబుల్ స్పూన్ వరకు పంచదారని కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి పంచదార పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకుని మరో 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత చివరిగా సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని కూడా వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులను అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కకి దించుకొని ఈ కస్టర్డ్ పాలు పూర్తిగా చల్లారేంత వరకు కలుపుతూ చల్లారి పెట్టుకోవాలి. మనం కలపకుండా వదిలేసామంటే ఈ పాలపైన మీగడలా కట్టి మనం ఈ స్వీట్ తినేటప్పుడు ఆ మీగడ అనేది మధ్యలో తగులుతూ మనకి స్వీట్ అనేది అంత రుచిగా ఉండదు. సో అందుకని పాలపైన మీగడ కట్టకుండా కలుపుతూ చల్లారి పెట్టుకోవాలి. ఇలా కస్టర్డ్ పాలు పూర్తిగా చల్లారేసరికి మనకి ఈ పాలు అనేది ఇలా క్రీమీగా ఉండాలి. మనకి దీనికన్నా కూడా ఈ పాలు చిక్కగా ఉంటే కనుక కాచి చల్లార్చిన పాలని వేసుకుని కలుపుకోవచ్చు. ఇలా చల్లారి పెట్టుకున్న కస్టర్డ్ పాలని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు 7-8 వరకు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకుని తీసుకోవాలి. ఇలా 4 పక్కల కూడా అంచుల్ని కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న బ్రెడ్లన్నిటినీ కూడా 4 ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ వేసుకోవాలి. మనం నెయ్యిని వేసుకున్నామంటే మనకి స్వీట్ అనేది నెయ్యి ఫ్లేవర్తో మంచి రుచిగా కుదురుతుంది. నెయ్యి పూర్తిగా కరిగి వేడవ్విన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇలా ప్యాన్కి సరిపడగా వేసుకుని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి స్లోగా అటు ఇటు టర్న్ చేస్తూ లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి బ్రెడ్ ముక్కలు వేగడానికి పెద్దగా టైం ఏమీ పట్టదు. సో అందుకని దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రెడ్ ముక్కలు లైట్గా ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత నెయ్యిలో సెపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నిటిని కూడా లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఫ్రై చేసేటప్పుడు మనకి ప్యాన్లో ఏమన్నా నెయ్యి అయిపోయింది అనిపిస్తే కనుక మరి కొంచెం నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా బ్రెడ్ ముక్కలన్నీ కూడా ఫ్రై చేశాక రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టి 1/2 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకుని పంచదార పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా పంచదార పూర్తిగా కరిగి ఈ పాకం మరిగేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మనకి ఇక్కడ పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. ఇలా 2 నిమిషాల పాటు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ని పక్కకి దించుకోవాలి.
ఇప్పుడు ఈ పాకం వేడిగా ఉండగానే మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఈ పాకంలో వేసుకుని రెండు పక్కలా కూడా టిప్ చేసి వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ఈ బ్రెడ్ ముక్కల్ని మరీ ఎక్కువసేపు పాకంలో ఉంచామంటే మనకి బ్రెడ్ ముక్కలు సాఫ్ట్గా అయిపోతాయి. సో అందుకని అలా కాకుండా ఈ పాకంలో బ్రెడ్ ముక్కల్ని ఇలా రెండు పక్కలా కూడా టిప్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ని సర్వ్ చేయడానికి ఏదైనా గిన్నె కానీ ఇలా గ్లాస్ బౌల్ కానీ తీసుకుని మనం ముందుగా ఉడికించుకున్న కస్టర్డ్ పాలని కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలు పైన మనం ముందుగా టిప్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న బ్రెడ్ ముక్కలన్నీ కూడా ఒకేసారి వేయకుండా ముందులా సగం వరకు లేయర్లా పరిచాక ఇప్పుడు దీనిపైన మనం ముందుగా మరిగించుకున్న కస్టర్డ్ పాలను వేసుకోవాలి. ఇక్కడ మనం పాలన్నీ కూడా ఒకేసారి వేయకుండా ఇలా బ్రెడ్ ముక్కలు ములిగేలా కస్టర్డ్ పాలను వేసుకొని ఇప్పుడు దీనిపైన మిగిలిన బ్రెడ్ ముక్కల్ని పరుచుకోవాలి. ఇలా బ్రెడ్ ముక్కలన్నీ పరిచాక ఇప్పుడు దీనిపైన మళ్ళీ మిగిలిన కస్టర్డ్ పాలన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పాలు వేసేటప్పుడు ఈ బ్రెడ్ ముక్కలన్నీ ములిగేలా కాకుండా ఇలా కొంచెం బ్రెడ్ ముక్కలు పైకి కనిపించేలా పాలను వేసుకోవాలి. మనం అలా వేసుకోవడం వలన ఈ బ్రెడ్ ముక్కలు తినేటప్పుడు కొంచెం సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు దీనిపైన కొంచెం సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని వేసుకోవాలి. అంతే, సూపర్ టేస్టీగా బ్రెడ్తో స్వీట్ డిసార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం చేసుకున్న ఈ స్వీట్ని వెంటనే తినేయచ్చు, లేదా 1-2 గంటల పాటు నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత చల్లగా అయినా తీసుకోవచ్చు. ఇలా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదా స్పెషల్ డేస్లో కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.